గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్లో మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. 2 ఆగస్ట్ నుంచి క్లాసులు అనేవి మనకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఆఫ్లైన్ మన ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా ఆఫ్లైన్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నిజంగా దూరం నుంచి అయితే మీరు చక్కగా వైజాగ్ వచ్చి కూడా మీరు చక్కగా కోచింగ్ తీసుకోవచ్చు. వైజాగ్ నేర్చుకోవడానికి చాలా మంచి ప్లేస్. సో ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో మనకి ఆఫ్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో ఏకైక ఇన్స్టిట్యూట్ అండి, ఆఫ్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నటువంటి నాకు తెలిసి దేశంలో ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫీజు సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. సో 5,000 పర్ మంత్, నెలకు 5,000 చొప్పున కడతానంటే 60,000 అవుతుంది. సో ఈ ఫీజు కూడా 31 జూలై వరకు ఉంటుంది. ఇనాగరల్ ఫీ కదా, తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. జాయిన్ అవ్వాలనుకున్న వారు మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఇన్స్టిట్యూట్ అడ్రస్ కావాలన్నా ఏం కావాలన్నా మేడం నెంబర్కి ఫోన్ చేస్తే మేడం మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే మీకు జస్ట్ 40,000కే మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫీజు కూడా 31 జూలై వరకే ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీ క్లాసులు అనేవి చెప్పబడతాయి. సో మీరు చూడండి, రికార్డెడ్ అయితే జస్ట్ 40,000. రికార్డెడ్ ఎవరికి యూజ్ అవుతుందంటే, సార్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని, నేను లైవ్ ఇంటరాక్షన్ అనేది నాకు కుదరదు అనుకునే వాళ్ళకి చక్కగా రికార్డెడ్ తీసుకోవచ్చు. జస్ట్ 40,000 మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ 50,000 మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ నెలకు 5,000 చొప్పున కట్టుకుంటామంటే 60,000, అంటే 5,000 చొప్పున 12 నెలల్లో హాయిగా చక్కగా కట్టుకోవచ్చు. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది ప్రత్యూష మేడం నెంబర్, మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ నుంచి కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. రిగరస్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. వీ హ్యావ్ ఏ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు డీటెయిల్డ్గా 10 సార్లు 100 సార్లు అడిగినా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అర్థమైందా? సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుందమ్మా. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ రాస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు జస్ట్ ఇప్పుడు 5,000కే ఉంది. సో చక్కగా డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటారు. ఒక్కటైతే ఇన్ష్యూర్ చేస్తాను, ఒక్కటైతే నేను గట్టిగా చెప్పగలను, మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. 6 నెలలు సరిపోతుంది. 6 నెలల్లో యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. హిందూ పేపర్ రీడింగ్ మీకు మీ ఓన్గా మీరు చాలా ఈజీగా చదువుకుంటారు. అర్థమైందా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. లోక్పాల్ yet to get డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్ లో చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ తో సహా మాట్లాడినా మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు లోక్పాల్ అండ్ లోకాయుక్త గురించి తెలియాలి. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్గ్రౌండ్తో సహా. సో చూడండి అన్న, ద ఇయర్ 2011. ప్లేస్ వాజ్ జంతర్ మంతర్. ఎక్కడుంది జంతర్ మంతర్? ఈజ్ ఇన్ ఢిల్లీ. ఏ గాంధీయన్ యాక్టివిస్ట్, ఏ గాంధీయన్ సత్యాగ్రహి, దట్ ఈజ్ అన్నా హజారే. అన్నా హజారే ఒక హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో, నిరాహార దీక్షని చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్. సో మన తాలూకా గాంధీయన్ ఫాలో అయినటువంటి కేజ్రీవాల్ కూడా దిస్ పర్టికులర్ అన్నా హజారేకి హెల్ప్ చేయడం అనేది జరిగింది, సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఫ్రమ్ నోవేర్ కేజ్రీవాల్ గారు ఇండియన్ పాలిటిక్స్లోకి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. సో ముఖ్యంగా ఢిల్లీ పాలిటిక్స్లోకి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో 2011లో జరిగినటువంటి ఈ తాలూకా హంగర్ స్ట్రైక్ తర్వాత 2013లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ఏంటండి అంటే లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్. లోకాయుక్తాస్ యాక్ట్ 2013.
లోక్పాల్ ఒకటే. లోక్పాల్ ఎందుకు అంటే ఎందుకు తీసుకొచ్చారు ఈ యాక్ట్ అంటే ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండి. దిస్ ఈజ్ అన్ యాంటీ కరప్షన్ యాక్ట్. సో ముఖ్యంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళు కరప్షన్కి పాల్పడితే వాళ్ళని విచారించడానికి, వాళ్ళని ట్రై చేయడానికి దిస్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 తీసుకొచ్చారు. దీని ప్రకారం దేర్ విల్ బి అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లోక్పాల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? టు ఎంక్వైర్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ దాంతోపాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో మినిస్టర్స్, అండ్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఏబిసిడి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కరప్షన్ ఛార్జెస్ కింద ట్రై చేయడానికి, విచారించడానికి లోక్పాల్ అనేది ఉంటుంది. లోకాయుక్తాస్ ఏంటి? ఇవి స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. లోకాయుక్తాస్ ఆర్ రిలేటెడ్ టు స్టేట్స్లో చీఫ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు మినిస్టర్స్, దాంతోపాటు మన తాలూకా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కరప్షన్ ఏవైతే ఉంటాయి, కరప్షన్ ఛార్జెస్ వాళ్ళ మీద ఉన్నవి ఇది చేయడానికి, విచారించడానికి వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ లోక్పాల్ యాక్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అన్ యాంటీ కరప్షన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. కరప్షన్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్ అన్నమాట. అర్థమైందా? అయితే దిస్ పర్టికులర్ లోక్పాల్ అనేటటువంటి వర్డ్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరు వాడారు అంటే పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి లక్ష్మీ మాల్ సింఘ్వి అనేటటువంటి ఒక ఎంపీ వాడడం అనేది జరిగింది. ఎప్పుడు వాడారు అంటే 1963లో 1963లో ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ఏర్పాటు చేయాలి టు ట్రై దీస్ పర్టికులర్ హైయెస్ట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పడం అనేది జరిగింది. బట్ లోకాయుక్తాస్ ఎప్పటి నుంచో 2011 నుంచే ఉండడం అనేది జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మహారాష్ట్ర was the first government to introduce Lokayuktas through Maharashtra Lokayukta and Upalokayukta Act of 1971. 1971లో మహారాష్ట్ర మొదటిసారి దిస్ పర్టిక్యులర్ లోకాయుక్తాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ 20 స్టేట్స్కి మాత్రమే ఇప్పుడు లోకాయుక్తాస్ అనేవి ఉన్నాయి. బట్ సమ్ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ దాంతోపాటు మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ అండ్ దాంతోపాటు మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తమిళనాడు అండ్ త్రిపుర స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి లోకాయుక్తాస్ ప్రెజెంట్ లేవు. అర్థమైందా? సో వాట్ ఆర్ డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ లోకాయుక్త అండ్ లోక్పాల్ అని డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. చూడండి, ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ 2013. ఏం చెప్పుకున్నాం? 2011లో హంగర్ స్ట్రైక్ మన అన్నా హజారే స్టార్ట్ చేస్తే 2013లో దీని తాలూకా ఈ బిల్ అనేది మన పార్లమెంట్లో పాస్ అవ్వడం అనేది జరిగింది. అండ్ లోక్పాల్ ఈస్ ద ఎపెక్స్ బాడీ. దిస్ ఈస్ ద ఎపెక్స్ బాడీ టు డీల్ విత్ కేసెస్ ఆఫ్ కరప్షన్ కేసెస్ని డీల్ చేసేటటువంటి ఎపెక్స్ బాడీ దిస్ లోక్పాల్. ఇట్ హ్యాస్ టు ఎంక్వైర్ ఇంటూ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగైన్స్ట్ పబ్లిక్ ఫంక్షనరీస్. దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరప్షన్ ఛార్జెస్ ఇది ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీని తాలూకు జ్యూరిస్డిక్షన్ చూసుకుంటే ఎవరెవరి కేసెస్ దీన్ని ఇది చేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ మీద వచ్చేటటువంటి కేసెస్, మినిస్టర్స్ మీద వచ్చేటటువంటి కేసెస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఏబిసిడి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. అండ్ నౌ లుక్ ఎట్ ద కంపోజిషన్. లోక్పాల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్పర్సన్. దీనికి లోక్పాల్లో ఒక చైర్పర్సన్ ఉండడం అనేది జరుగుతుంది విత్ మ్యాక్సిమం ఆఫ్ 8 మెంబర్స్. మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉంటారు. ఈ మ్యాక్సిమం 8 మెంబర్స్లో 50 మెంబర్స్ జ్యుడిషియల్ మెంబర్స్ అవ్వాలి, అంటే జ్యుడిషియరీ నుంచి వచ్చిన వాళ్ళు అవ్వాలి. అర్థమైందా? అండ్ దీనిలో ఈ మొత్తం మెంబర్స్లో 50 మెంబర్స్ తప్పకుండా స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఓబీసీస్, మైనారిటీ గ్రూప్స్ అండ్ ఉమెన్ నుంచి ఉండడం అనేది జరగాలి. ఈ తాలూకా వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. అండ్ దేర్ విల్ బి ఏ సెలక్షన్ కమిటీ. సో ఒకటి చూడండి, మరి సెలక్షన్ ఎలా జరుగుతుంది, ఈ మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దేర్ విల్ బి ఏ సెలక్షన్ కమిటీ. ఈ సెలక్షన్ కమిటీ అనేది ఈ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది.
ఈ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారండి అంటే ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ యొక్క స్పీకర్ ఉండడం అనేది జరుగుతుంది అండ్ దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభలో అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ ఈ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు నామినేట్ చేయాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పకుండా నామినేట్ చేయాలి అర్థమైందా అంటే ఎమినెంట్ జురిస్ట్ టు బి నామినేటెడ్ ఇంకొక జురిస్ట్ అంటే జుడిషియరీలో ఉన్నటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక స్కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉండాలి అండ్ దిస్ జురిస్ట్ విల్ బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క భారత రాష్ట్రపతి ఈయన రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది అర్థమైందా సో ఈ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది ఆ మెంబర్స్ ఆఫ్ దిస్ లోక్పాల్ ఏదైతే ఉంటుందో మెంబర్స్ ఆఫ్ లోక్పాల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అర్థమైందా ఈ సెలక్షన్ కమిటీకి అసిస్ట్ చేస్తూ ఒక సెర్చ్ కమిటీ కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెలక్షన్ కమిటీకి అసిస్ట్ చేస్తూ ఎవరుంటారు ఒక సెర్చ్ కమిటీ కూడా ఉండడం అనేది జరుగుతుంది ఈ సెర్చ్ కమిటీ అసిస్ట్ చేస్తుంది అనమాట మామూలుగా దీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ముఖ్యంగా ఈ మామూలుగా 50% మెంబర్స్ మనం ఏం చెప్పుకున్నాం షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దాంతోపాటు ఓబీసీస్ వీళ్ళ నుంచి రావాలని చెప్పుకున్నాం మైనారిటీస్ ఉమెన్ అని సో వాళ్ళలో బెస్ట్ పర్సన్స్ని తీసుకోవడంలో ఈ సెర్చ్ కమిటీ అనేది హెల్ప్ చేస్తుంది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లో ఉంటారండి ప్రైమ్ మినిస్టర్ మీద కూడా విచారణ చేపట్టేటటువంటి యాంటీ కరప్షన్ ఛార్జెస్ని విచారణ చేపట్టేటటువంటి అధికారము హక్కు లోక్పాల్కి ఉండడం అనేది జరిగింది అర్థమైందా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోక్పాల్ కంప్లీట్గా మీకు లోక్పాల్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను లోకాయుక్త సేమ్ ఇలాగే ఉంటుంది బట్ ఇట్ ఈస్ రిలవెంట్ టు స్టేట్స్ అండి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు నౌ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే సో మన తాలూకా లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 ఏం చెప్తుంది అంటే ద సెంటర్ షుడ్ అపాయింట్ ఏ డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ సో కేసులు అనేవి విచారణ చేపట్టడానికి ఒక డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది బట్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ ఎవరైతే ఉన్నారో ఎవరిని అపాయింట్ చేయలేదంట అకార్డింగ్ టు లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 దేర్ షల్ బి ఏ డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ ఒక డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ ఉండాలి బట్ కానీ ఆయన్ని అపాయింట్ చేయలేదంట అండ్ దిస్ డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ షల్ నాట్ బి బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ర్యాంక్ కంటే తక్కువ ఉండకూడదంటే ఈ మస్ట్ బి సివిల్ సర్వెంట్ అన్నట్టు అర్థమైందా జాయింట్ సెక్రటరీ కంటే తక్కువ స్థాయి ఉండకూడదు రైట్ సో దిస్ డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ షల్ బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు ఈయన ఏం చేస్తాడు ప్రిలిమినరీ ఎంక్వైరీస్ అనేవి చేస్తాడు సో ఏవైనా కేసెస్ ప్రిలిమినరీ ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఎంక్వైరీస్ అనేవి ఈయన చేపట్టడం అనేది జరుగుతుంది దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఫస్ట్ స్టేట్ ఏమని చెప్పుకున్నాం లోకాయుక్తాస్ని ఇంట్రడ్యూస్ చేసింది మహారాష్ట్ర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో లోకాయుక్త బిల్ అనేది ఫస్ట్ ఒడిషా అనేది పాస్ చేసినప్పటికీ ఒడిషా ఎన్ఫోర్స్మెంట్ లేట్ అయింది ఈ లోపు మహారాష్ట్ర ఎన్ఫోర్స్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్ టు ఎన్ఫోర్స్ లోకాయుక్తాస్ ఏంటి మహారాష్ట్ర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి 2013లో దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం అనేది జరిగింది ఆఫ్టర్ ద హంగర్ స్ట్రైక్ ఆఫ్ అన్నా హజారే హూ ఈజ్ ఎ గాంధీయన్ సత్యాగ్రహి అండి రైట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అందరికీ ఆర్టికల్ డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా వినండి ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా మిడ్ డే మీల్స్ లీవ్ ఏ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఒక స్టడీ చెప్పడం అనేది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది ఈ ఆర్టికల్ జాగ్రత్తగా వినండి సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉంటుందో మధ్యాహ్న భోజన పథకం యొక్క ఇంటర్ జనరేషనల్ బెనిఫిట్స్ గురించి చెప్తున్నారు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి మిడ్ డే మీల్ స్కీమ్ ఉండడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది ఆ స్కీమ్ ఎలా హెల్ప్ చేస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఇదేంటి ఇంటర్ జనరేషనల్ బెనిఫిట్స్ సో చూడండి బెనిఫిట్స్ ఏంటో ఈ స్టడీలో ఏం తెలుసుకున్నారు వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ తెలుసుకునే ముందు మిడ్ డే మీల్ స్కీమ్ గురించి తెలుసుకుందాం సో వాట్ ఈస్ దిస్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇట్ గ్యారంటీస్ 1 meal
టు ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ, దాంతోపాటు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ, మద్రాసాస్ కానీ, సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా రన్ అయ్యేటటువంటి ప్రతి స్కూల్లోనూ ఒక మీల్ అనేది ఒక 1 మీల్ అనేది ప్రతి చిల్డ్రన్కి అందించేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 1995లో లాంచ్ చేయడం అనేది జరిగింది యాజ్ ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా లాంచ్ చేయడం అనేది జరిగింది. 2004లో ఈ స్కీమ్ యొక్క నేమ్ అనేది మార్చేసి రీలాంచ్ చేయడం అనేది జరిగింది. స్కీమ్ని రీలాంచ్ చేశారు. ఎలా రీలాంచ్ చేశారు? మిడ్ డే మీల్స్ కింద, మధ్యాహ్న భోజన పథకం కింద దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఈజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. నేను చాలాసార్లు చెప్పాను ఏంటవి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, దాంతోపాటు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, దాంతోపాటు స్టేట్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది ఖర్చు అంతా. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. అంటే ద ఫండింగ్ విల్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. రెండు ఈ ఫండింగ్ ఖర్చు ఇద్దరు భరించడం అనేది జరుగుతుంది. స్టేట్ సెక్టార్ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బట్ దీని గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. మీరందరూ గమనిస్తే ముఖ్యంగా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మన తాలూకా మిడ్ డే మీల్ స్కీమ్ని రన్ అయ్యేటట్టు చేయట్లేదు. ఎక్కడైతే అప్పర్ క్యాస్ట్ ఎక్కువగా ఉంటారో అక్కడే మిడ్ డే మీల్ స్కీమ్ బాగా ఇదవుతుంది. సో దళిత్స్ ఎక్కడైతే ఉంటారో, ముఖ్యంగా ఎప్పుడైనా ఊర్లో క్యాస్ట్ డ్రిఫ్ట్ అనేది వచ్చింది అనుకోండి, దళిత్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి తిండి కూడా అందించలేనటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే సమాజంలో ఈ కులాల తాలూకా పోకడలు ఎప్పుడైతే మనకి పాతుకుపోయి ఉన్నాయో, సో సమాజం ఇంకా ఇంకా సఫర్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ డిబేటెడ్. మీ అందరికీ తెలుసు మిడ్ డే మీల్ స్కీమ్స్లో ఫుడ్ యొక్క క్వాలిటీ అనేది ఎప్పుడూ సరిగ్గా ఉండదు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. కానీ ఎంతో కొంత ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది చాలా చాలా బెనిఫిట్సే చేసింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో చూడండి, మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సమ్ ఇంపార్టెంట్ డేటా. ఇండియాలో, భారతదేశంలో మోర్ దెన్ 1 in 3 ఇండియన్ చిల్డ్రన్ ఆర్ స్టంటెడ్. సో ప్రతి 3 పిల్లల్లో ఒక పిల్లాడు స్టంటెడ్గా ఉండడం అనేది జరిగింది. స్టంట్ అవ్వడం అంటే ఏంటి? ఏజ్కి తగినట్టు, వయసుకి తగినట్టు హైట్ లేకపోవడం. వయసుకి తగినట్టు హైట్ అనేది లేకపోవడం అండి. అండ్ టూ షార్ట్ ఫర్ దేర్ ఏజ్, రిఫ్లెక్టింగ్ క్రానిక్ అండర్ న్యూట్రిషన్. సో అండర్ న్యూట్రిషన్ వల్ల సో స్టంటింగ్కి చాలా మంది గురవడం అనేది జరుగుతుంది అంటాము. అర్థమైందా? సో ఈ స్టంటింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే న్యూట్రియంట్ ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుంది. స్టంటింగ్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే, యాక్చువల్లీ ఇట్ అక్కర్స్ బిఫోర్ ఏజ్ ఆఫ్ 2. 2 ఏళ్ల లోపల మన పిల్లాడికి స్టంటింగ్ అనేటటువంటిది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద ఎఫెక్ట్స్ ఆర్ లార్జ్లీ ఇర్రివర్సబుల్. అంటే ఒక్కసారి స్టంటింగ్ వస్తే దాన్ని మనం వెనక్కి తీసుకెళ్లడం అనేది కష్టం. సో సరిగ్గా ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, సో గర్భిణులుగా ఉండేటప్పుడు వాళ్ళు సరైనటువంటి ఆహారం తినడం చాలా చాలా అవసరం, పిల్లలు ఇలాంటి వాటితో బయటపడాలి అంటే. అర్థమైందా? సో మన తాలూకా న్యూట్రిషనిస్ట్ ఏమంటారు అంటే, దిస్ పర్టికులర్ స్టంటింగ్ అనేది ఇది ఉండాలి అంటే మెటర్నల్ హెల్త్ అనేది బాగుండాలి. స్త్రీలు గర్భిణులుగా ఉండేటప్పుడు సరైనటువంటి హెల్త్ కేర్ అనేది పాటించాలి. దాంతోపాటు మెటర్నల్ వెల్ బీయింగ్ కూడా ఉండాలి, సరైనటువంటి న్యూట్రిషన్ ఉండాలి, సరైనటువంటి ఆహారం కూడా అందాలి. దిస్ ఈజ్ ద కీ టు రెడ్యూస్ స్టంటింగ్ ఇన్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. సో ఫోకస్ అనేది మీకు యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, యంగ్ చిల్డ్రన్కి మనకి మంచి న్యూట్రిషన్ అనేది అందించేటట్టు తప్పకుండా ఉండాలి. న్యూట్రిషన్ అనేది చక్కగా మాల్ న్యూట్రిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి సరైనటువంటి పోషక విలువలు అందేటట్టు చూసుకోవాలి, ప్రభుత్వాలు చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, మన తాలూకా స్టడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏమేం చెప్పారో చూడండి. 2016 కల్లా, 2016 కల్లా the prevalence of stunting was significantly lower in areas where the scheme was implemented in 2005. 2005లో ఎక్కడైతే, ఏ ప్రాంతాల్లో అయితే మిడ్ డే మీల్ స్కీమ్ అనేది సక్రమంగా అవ్వడం అనేది జరిగిందో, ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరిగిందో, అక్కడ స్టంటింగ్ అనేది తక్కువ ఉందంట. ఎందుకు అంటే ఆడపిల్లలందరూ వాళ్ళు స్కూల్లో చదువుకునేటప్పుడు సరైనటువంటి పోషకాహారాన్ని తీసుకున్నారు మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల. సో వాళ్ళు ఇప్పుడు పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ పిల్లలకి దరి చేరట్లేదు, స్టంటింగ్కి పిల్లలు గురవ్వట్లేదు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. దట్ ఈజ్, అదే చెప్పాం కదా, ఇంటర్ జనరేషనల్
బెనిఫిట్స్ అని చెప్పాము. అంటే పాత జనరేషన్, ముందు జనరేషన్లో ఉండేటటువంటి అమ్మాయిలు సరిగ్గా మిడ్ డే మీల్స్ కి వాళ్ళ స్కీమ్ ఉపయోగించుకొని పోషకాహారం తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్ లో స్టంటింగ్ అనేది తగ్గింది అని చెప్తున్నారండి. ద స్కీమ్ వాజ్ అసోసియేటెడ్ విత్ 13 to 32% of the improvement in height for age scores in India between 2006 to 2016. 2006 నుంచి 2016 మధ్యలో ఈ పిల్లల తాలూకు ఏజ్కి తగినటువంటి హైట్ ఏదైతే ఉంటుందో అది 13 to 32% పెరగడం అనేది జరిగిందంట. దానికి మిడ్ డే మీల్ స్కీమ్ అనేది హెల్ప్ చేసింది అని చెప్పడం అనేది జరిగిందండి. ఎవరైతే ఆడపిల్లలు, గర్ల్స్ హూ హ్యాడ్ యాక్సెస్ టు ఫ్రీ లంచెస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ స్కూల్స్ హ్యాడ్ చిల్డ్రన్ విత్ ఏ హయ్యర్ హైట్ టు రేజ్ రేషియో. సో ఎవరైతే ఆడపిల్లలు స్కూల్లో మిడ్ డే మీల్స్ తాలూకు ఫెసిలిటీస్ అనేవి పొందారో వాళ్ళ తాలూకా పిల్లలకి యావరేజ్ హైట్ టు ఏజ్ రేషియో ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. చిల్డ్రన్ ఆర్ నాట్ స్టంటెడ్ అని మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యంగ్ ఉమెన్ మదర్స్ అవ్వక ముందుగానే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సక్రమంగా ఉండాలి. దాంతోపాటు మెటర్నల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది కూడా సక్రమంగా ఉండాలి. సరైనటువంటి పోషకాహారం వాళ్ళకి అందాలి అని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. సో ద లింకేజెస్ బిట్వీన్ మిడ్ డే మీల్స్ అండ్ లోవర్ స్టంటింగ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ వర్ స్ట్రాంగర్ ఇన్ ద లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా అండ్ లైక్లీ వర్క్ త్రూ ఉమెన్స్ ఎడ్యుకేషన్. సో ఈ తాలూకా లింక్ అనేది ముఖ్యంగా లోవర్ ఎకనామిక్ స్ట్రాటా ఎవరైతే ఉంటారో, అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ తాలూకా మిడ్ డే మీల్ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడింది. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల వాళ్ళకి వాళ్ళ పిల్లల యొక్క స్టంటింగ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లోవర్ చేసుకోగలిగారు అని మనకి చెప్తా ఉన్నారు. This is all about this particular topic. You can quote this particular study in your mains answers. సో గవర్నెన్స్ సంబంధించినటువంటి, న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఏవైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చక్కగా ఈ డేటాని కోట్ చేస్తే ఎగ్జాంపుల్ కింద చాలా చాలా బాగుంటుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. Pegasus spyware used to snoop on journalists. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3M. సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఏం లేదన్న, ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే పెగాసస్ అనేటటువంటి ఒక మాల్వేర్ ఏదైతే ఉంటుందో, ఒక స్పైవేర్ ఏదైతే ఉంటుందో, స్పైవేర్ అంటే కూడా చెప్తాను. సో దీన్ని ఒక 40 ఇండియన్ జర్నలిస్టుల మీద దీన్ని ఉపయోగించడం అనేది జరిగిందంట అని చెప్తున్నారండి. సో ఈ స్పైవేర్ ఎందుకు వాడతారు అంటే ఇన్ఫర్మేషన్, ఐఓఎస్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని దోచుకోవడానికి ఇలాంటి ఒక స్పైవేర్ని వాడతారనమాట. సో దాన్ని ఇండియన్ జర్నలిస్టుల మీదే కాకుండా ఇండియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో మినిస్టర్స్, అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అఫీషియల్స్, అండ్ అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ లీడర్స్, వీళ్ళందరి మీద దిస్ పర్టిక్యులర్ మాల్వేర్, స్పైవేర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరిగిందంట. అర్థమైందా? అది మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఏంటి పెగాసస్ అనేటటువంటి ఇది, ఐ మీన్ వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ స్పైవేర్ అంటే చూడండి, జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దిస్ పర్టిక్యులర్ పెగాసస్ ఈజ్ ఎ స్పైవేర్. What do you mean by spyware? Spyware is a software. It is simply a software with malicious behavior. అర్థమైందా? దీనికి మామూలుగా అంటే బెనిఫిట్ కోసం వాడేటటువంటి ఇది కాదంట. అర్థమైందా? మంచి కోసం వాడేటటువంటి ఒక సాఫ్ట్వేర్ కాదు. దీన్ని ఎందుకు వాడతారు ఎక్కువగా? టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ని, లేకపోతే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని బలవంతంగా దొంగతనంగా తీసుకోవడానికి ఈ తాలూకా సాఫ్ట్వేర్ అనేది వాడడం అనేది జరుగుతుంది. రీసెంట్గా యామ్నెస్టీ ఇంటర్నేషనల్, ద హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఏం చెప్పడం అనేది జరిగింది, దిస్ పెగాసస్ ఏదైతే ఉంటుందో దీన్ని చాలా మోస్ట్ ఇన్సిడియస్ డిజిటల్ అటాక్స్గా వాడడం అనేది జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, మానవ హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ మీద ఈ సాఫ్ట్వేర్ అనేది, దిస్ పర్టికులర్ స్పైవేర్ అనేది వాడడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఈ పెగాసస్ అనేటటువంటి స్పైవేర్ని ఎవరు తయారు చేశారంటే అంటే ఇజ్రాయిల్ యొక్క ఒక కంపెనీ అయినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ అనేటటువంటి ఒక కంపెనీ తయారు చేసింది. మరి ఇలాంటి స్పైవేర్ అయితే దీన్ని ఎందుకు తయారు చేశారు సార్ అంటే, ఈ సాఫ్ట్వేర్ అసలు ఎందుకు తయారు చేశారంటే గవర్నమెంట్స్కి హెల్ప్ చేయడానికి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు ట్రాక్ చేయాల్సి వస్తుంది కదా, సో అలాంటి వాటిలో ప్రభుత్వాలకి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి
ఈ ఇజ్రాయలీ కంపెనీ తయారు చేసింది. వివిధ ప్రభుత్వాలకి ఈ సాఫ్ట్వేర్ని అమ్ముతూ ఉంటుందంట. అర్థమైందా? సో 2020లో వాట్సాప్ ఏదైతే ఉంటుందో అదొక రిపోర్ట్ అనేది జనరేట్ చేసింది. దానిలో ఏం చెప్పింది అంటే తన యూజర్స్లో 1400 ఆఫ్ ఇట్స్ యూజర్స్, మొత్తం 14 మంది యూజర్స్ దేవర్ హ్యాక్డ్ బై పెగాసస్ అనేటటువంటి స్పైవేర్ వాటి మీద ఆ 1400 అకౌంట్ల మీద ప్రయోగించారంట. ముఖ్యంగా జర్నలిస్టులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీద ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. మరి ఎలా వర్క్ అవుతుంది సార్ దిస్ పెగాసస్ అంటే దే విల్ సెండ్ ఏ ఎక్స్ప్లాయిట్ లింక్ అనేది ఒకటి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ప్లాయిట్ లింక్ ఏదైతే దీన్ని ఫిషింగ్ అని కూడా అంటాం. ఫిషింగ్ అంటే దీన్ని క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయో లేకపోతే పలానా ఏదో ఒకటి లుక్రేటివ్గా ఉండేటట్టు ఒక లింక్ అనేది సెండ్ చేస్తారు. ఒకవేళ ఆ మాల్వేర్ ఆ కోడ్ మీద మీరు లింక్ మీద ఇదైతే ఏం జరుగుతుంది, ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో హీ కెన్ యాక్సెస్ యువర్ కంప్లీట్ ఫోన్. మీ యూజర్ యొక్క ఫోన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఎవ్రీ కాల్, మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్, ఈమెయిల్స్, వాట్సాప్, ఎవ్రీ యాప్, ప్రతి దాన్ని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. ఈవెన్ ఫోన్లో స్టోరేజ్ అయినటువంటి డాక్యుమెంట్స్, డిలీట్ అయినటువంటి డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం చేయగలుగుతారు, యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఫోన్ యొక్క కెమెరా ఏదైతే ఉంటుందో కెమెరా అండ్ దాంతోపాటు ఫోన్ యొక్క మైక్రోఫోన్ను కూడా అది కంప్లీట్గా ఇది చేయగలదంట. మైక్రోఫోన్ కూడా ట్రాక్ చేయగలదంట. డివైస్ లొకేషన్, డేటా ప్రతి కంప్లీట్గా ఫోనే వాళ్ళది అయిపోతుంది. ఫోన్ మీరు యూజ్ చేస్తున్నప్పటికీ ఫోన్ వాళ్ళది అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ ఎ 0 day ఎక్స్ప్లాయిట్. ఇది చాలా ఎక్స్ప్లాయిట్ లింక్స్ అనేవి పంపిస్తుంది. ఇది 0 day ఎక్స్ప్లాయిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే 0 day ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటి అంటే మనం ఆ ఫోన్ని దిస్ పర్టిక్యులర్ పెగాసిస్ నుంచి ఇది చేయలేం, ఇమ్యూన్ చేయలేం, రక్షించలేం. ఈవెన్ ద మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలా ఫిక్స్ చేయాలో తెలీదు. దట్ ఫోన్ విల్ బీ ఆన్ ట్రాక్ ఫర్ ఎవర్ ట్రాక్ అవుతూనే ఉంటుంది. నువ్వు అసలు ఏం చేసినా దిస్ పర్టిక్యులర్ ఈ ఎక్స్ప్లాయిట్ లింక్ ద్వారా ఒకవేళ పెగాసిస్ అటాక్ అయింది అంటే నువ్వు ఆ ఫోన్ నుంచి ఆ పెగాసిస్ని ఆ ఫోన్ నుంచి పెగాసిస్ని బయటపడేయడం అనేది అవ్వదు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఐ హోప్ కంప్లీట్గా ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీం కోర్ట్ ముల్స్ లిమిట్ టు రోల్ యాజ్ పాలసీ వాచ్ డాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2M. పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో లెట్ us టాక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. దేర్ విల్ బి 3 organs ఆఫ్ ద గవర్నమెంట్. ఒక ప్రభుత్వంలో ఒక గవర్నమెంట్కి 3 organs ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 3 organs? ఒకటి లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. అయితే ఇందులో 2 organsకి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఏ ఆర్గాన్స్ అవి? ఒకటి లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో దాని పనుల్లోకి ఎంకరేజ్ అవుతూ ఉంటుంది. లెజిస్లేచర్ ఎప్పుడు జ్యుడిషియరీ నుంచి తప్పించుకోవాలని చెప్పి అనుకుంటుంది, జ్యుడిషియల్ రివ్యూ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. ఇది నిజం. సో మన తాలూకా జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో జ్యుడిషియరీకి మనం అటానమీ అనేది కల్పించినప్పటికీ దానికి ఒక గిరిగిల. కొన్నిసార్లు జ్యుడిషియరీ ఏం అవుతుంది, ఓవర్ రీచ్ అవుతుంది. అంటే తన పరిధి దాటి ప్రవర్తించడం అనేది జరుగుతుంది, తన పరిధి దాటి. సో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఇట్ ఈస్ ఏ వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇట్స్ ఎ గార్డియన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పింది. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది, అర్థమైందా? అండ్ ఇట్ డెలివర్స్ జస్టిస్ టు పీపుల్. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం అనేది అందిస్తుంది. ఇది కదా ఇది చేసేటటువంటి పని. కానీ కొన్నిసార్లు లెజిస్లేటివ్ వింగ్ ఏదైతే ఉంటుందో ఓవర్ రీచ్ అయ్యి లెజిస్లేటివ్ డొమైన్లో కూడా జ్యుడిషియరీ అనేది రావాలనుకుంటుంది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఏ డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ఇట్ వాయిస్డ్ ఇట్స్ రిజాల్వ్ టు ఎగ్జమైన్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద జ్యుడిషియరీ కెన్ క్వశ్చన్ ద గవర్నమెంట్ COVID-19 పాలసీస్. సో మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తే గవర్నమెంట్ COVID-19 హ్యాండ్లింగ్ లేకపోతే ఏ హ్యాండ్లింగ్ అయినా ఏ పని చేసినా జ్యుడిషియరీ ప్రతిదీ ఎంత మేరకు క్వశ్చన్ చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చా, ఎంత పరిధి దాటైనా జ్యుడిషియరీ వెళ్ళొచ్చా, లేకపోతే క్వశ్చన్ చేస్తే ఎంతవరకు క్వశ్చన్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని మేము పరిశీలించి చెప్తాము అని. ఎందుకు ఇది బ్యాక్గ్రౌండ్ కింద వచ్చింది? రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క 3 judge బెంచ్ తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో
ఏం చెప్పింది అంటే ద కోర్ట్స్ కెనాట్ బి సైలెంట్ స్పెక్టేటర్స్ వెన్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ ఇన్ఫ్రింజ్డ్. సో కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం తన ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి దిస్ పర్టికులర్ లెజిస్లేచర్ అనేది, చట్టసభలు అనేవి కాలరాస్తే, లేకపోతే రాజ్యం గవర్నమెంట్ అనేది కాలరాస్తే కోర్టులు అనేవి చూస్తూ ఊరుకోవు. జస్ట్ ఒక స్పెక్టేటర్స్ లా ఉండవు. కోర్ట్ విల్ టేక్ యాక్షన్స్. ఎగ్జిక్యూటివ్ పాలసీస్ అంటే ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఏ నిర్ణయాలైనా ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏ హక్కులనైనా దూరం చేస్తే ఎవరు ఊరుకోరు, కోర్టులు అనేవి ఊరుకోవు అని చెప్పడం అనేది జరిగింది. ఊరుకోవంటే ఏం చేస్తారు? కోర్టులు ఏం చేస్తాయి? ఏంటి లెజిస్లేచర్ మీద ఎక్కేస్తాయా? అసలు ఏం చేస్తాయి? అంటే కోర్టు వరకు యొక్క పరిధి ఏంటి? ఎంతవరకు కోర్టులు అనేవి మాట్లాడొచ్చు, ఎంతవరకు కోర్టులు అనేవి మాట్లాడకూడదు, ఈ విషయాలు అనేవి చెప్తాము అని చెప్పడం అనేది జరిగింది. దిస్ డివిజన్ బెంచ్ రిమార్క్డ్ దట్ ద జుడిషియరీ షుడ్ నాట్ అండర్మైన్ ద ఎగ్జిక్యూటివ్ ఎట్ ఎ టైమ్ వెన్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ వాజ్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద పబ్లిక్ హెల్త్ క్రైసిస్. సో మనకి COVID-19 ఎకనామిక్ క్రైసిస్ తీసుకురాలేదు, ఒక పబ్లిక్ హెల్త్ క్రైసిస్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. హెల్త్ క్రైసిస్ ఎవ్రీ డొమైన్ టచ్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి హెల్త్ క్రైసిస్ ని మనం ఇది చేయడంలో, ఫైట్ చేయాలంటే ఆల్ ద 3 ఆర్గాన్స్ ప్రతి ఒక్కరు సమిష్టిగా ఉండాలి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అండ్ పీపుల్, పబ్లిక్ కలిసి పోరాడాలి. అండ్ దాంతోపాటు ప్రైవేట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా కలిపి ఇదవ్వాలి. రైట్? సో అందరూ కలిపి సమిష్టిగా కృషి చేస్తేనే ఇలాంటి ఒక పాండమిక్ ని మనం దూరం చేయగలం. బట్ ఇలాంటి పాండమిక్ మీద మనం ఫైట్ చేస్తున్నటువంటి సమయంలో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఎప్పుడూ అండర్మైన్ చేయలేదు. సో రాజ్యాంగం జ్యుడిషియరీకి స్వయం ప్రతిపత్తి కల్పించింది, అటానమీ అనేది కల్పించింది. బట్ దాన్ని ఉపయోగించుకుని ఎగ్జిక్యూటివ్ యొక్క, అంటే ప్రభుత్వం యొక్క, గవర్నమెంట్ యొక్క ఇవేవైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అండర్మైన్ చేయడానికి ఎప్పుడు జ్యుడిషియరీ పని చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. నాకు అర్థమైందా? అదే మనకి ఇక్కడ జ్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఇలాంటివి మీరు సుప్రీంకోర్టు యొక్క ఇలాంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్లో రాస్తే యువర్ ఆన్సర్ విల్ మోర్ ఇన్ఫర్మేటివ్, చాలా చాలా బాగా వస్తుంది ఆన్సర్. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఉంటుంది. మీకు చాలా చాలా వాల్యుడేషన్ ఉంటుందమ్మా, నన్ను నమ్మండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. సో డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి, నాకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.